అందరికీ నమస్కారం. కఠోర నిజం చెప్పిన జగన్ తీవ్ర షాకులో టీడీపీ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ నగరం రాజధాని ప్రాంతంగా మరోసారి మారింది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య నెలకొల్పిన అమరావతి నగరాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ముంచెత్తిన వరద విజయవాడ నగరాన్ని నిండా ముంచాయి. అయితే దీంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు నరకం చూస్తున్నారు. శ్రీమంతులు కూడా ఆహార పోట్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రాజకీయ నాయకులు అండగా ఉండాల్సి పోయి వరద రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరం ఈ స్థాయిలో మునగడానికి కారణం మీరు అని కూటమి ప్రభుత్వం అంటుంటే, అకస్మాత్తుగా వరదలు చుట్టుముట్టడానికి కారణం మీరని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరం నీటిలో మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఆయన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఆల్చాలు చేస్తున్నాయి. విజయవాడ నగరానికి కోతవేటు దూరంలో బుడమేరు ఉంటుంది. అయితే ఈసారి బుడమేరుకు ఎగువన ఉన్న ఖమ్మం నుంచి భారీగా వరద ప్రవహించి వచ్చింది. వరద ప్రవాహం తీవ్రం కావడంతో అది కాస్త ఎన్టీపీసీఎన్ను నీట ముంచిందని భావించి వెలగవేరు ప్రాంతంలో లాకులు ఎత్తారు. అయితే దీంతో ఆ వరద నీటి మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. ఫలితంగా సింగనగర్ నుంచి మొదలు పెడితే భవానీ ద్వీపం ప్రాంతం వరకు నీట మునిగింది. పైగా ఎగువ ఉన్న ఖమ్మం నుంచి బుడమేరు వరకు ప్రవాహం ఎక్కువ వస్తుంది. దీంతో ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం ముంపు నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే క్రమంలో బుడమేరు నీరు విజయవాడ నగరాన్ని ఎందుకు ముంచెత్తిందనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో కూటమి ప్రభుత్వ నాయకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఆ లాకులు ఎత్తకపోతే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు మునిగిపోయేదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయవాడ నగరం మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ విధానాలని వైసీపీ ప్రజలు ఆరోపిస్తున్నాయి. జగన్ మాట్లాడిన మాటలు తాలూకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇదే స్థాయిలో టీడీపీ స్థాయిలో మండిపడుతున్నాయి. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఎలాంటి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జగన్ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో బుడమేరు కాలువను ఒక్కసారి అయినా తవ్వి ఉంటే విజయవాడకి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. అటు ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, బురద నీటిలో నరకం చూస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం తమ లోపాలను ఎదుటి వాళ్ళ మీద రుద్ది విమర్శలు చేస్తుండడం విశేషం. చూశారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.